ఆవు పులి కథ యాదుకున్నదా మీకు? గదే పులికి ఆవు జిక్కితే గా ఆవు పులిని బట్లాడుతుంది కదా. ఒక్కసారి నా ల్యాగదూడను కళ్ళార చూసుకొని కడుపు నిండా పాలిచ్చొస్తా అంటది. లాస్ట్కు గా పులి మనసు గరిగి మళ్ళా రావాలే నువ్వని పంపిస్తుంది. అగో సేమ్ అస్సుంటి కథనే మళ్ళొకటైంది. ఎక్కనో ఎరికేనా? మన పక్క రాష్ట్రం తమిళనాడులా. మొత్తానికి తల్లి పిల్లలను ఒక్కతానికి చేర్చిండ్రమ్మా సుప్రీంకోర్టు వాళ్ళు. పో ఇక నీ బాధ నీ పిల్లల బాధ చూడలేకపోతున్నామని బెయిల్ ఇచ్చిండ్రియాల. ఇక చూడుర్రి, తమిళనాడు మొత్తం ఏ గల్లీ చూసినా ఏ రోడ్డు మీద చూసినా అమ్మకు జై, అమ్మ జిందాబాద్, పురుచి తలైవికి జై అని ఇట్లా అన్ని జిందాబాదులు జేజేలే. న్యాయం గెలిచిందని ఒకలంటే ధర్మం నిలబడ్డది అందుకే బెయిల్ వచ్చిందని ఇంకొకరు. ఓ ఒక్క కథ కాదు, ఒక్క లెక్క కాదు. చూడురిగా ఒక్కొక్కరు ముఖాలు ఎట్లా ఎలిగిపోతున్నాయో. మిఠాయి దుకాన్లు, పటాకులు, గుమ్మడికాయలకైతే ఫుల్లు గిరాకైంది. ఇక అలా డాన్సులు కాదు, అలా కథ కాదు. నీ అక్క శిగం వచ్చినట్టే ఉంది కదా ఒక్కొక్కరికి. కానీ మరి అలాకామె ఏం చేసిందో ఏమిచ్చిందో తెలియదు గాని ఎన్ని పూజలు చేసిండ్రు, ఎన్ని నోములు నోసిండ్రు. పొర్రి ఏ గుళ్ళే చూసినా తడి బట్టలతోని పొర్లు దండాల మొక్కులే నడిచినాయి. కనబడ్డ దేవుణ్ణి నల్ల మొక్కిండ్రు పాపం. ఇగో ఇప్పటికే వాళ్ళ మొక్కులు తీరినాయి, వాళ్ళ కళ నిజమై వాళ్ళమ్మ బయటపడ్డది. అయితే ఇది కూడా డిసెంబర్ 18 తారీఖు దాకానేనట. పానం బాగలేదని మీ వకీల్ అంటున్నాడు కదా. ఇక అప్పటి వరకల్లా ఇంటి పట్టునే ఉండి ఒంట్లో ఏమేం తక్లీఫ్ ఉందో అంత చూపించుకొని మళ్ళొచ్చి జైల్లో కూర్చోవాలి అని చెప్పి తోలిండ్రట పెద్ద కోర్టోళ్ళు. సరేనయ్యా నీ బాంచనని చెప్పొచ్చిందంట జయమ్మ. అప్పటి ముచ్చట ఏందో గాని ఇప్పటికైతే అమ్మ డిఎంకే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇగో ఇవాళ 20 దినాలకు గడ్డాలు గీసుకొని కడుపు నిండా పువ్వ తిన్నారట.